హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా. బాయ్స్ మీద అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది గర్ల్స్ అని వేసుకోవచ్చు, బాయ్స్ అని వేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది మన సబ్స్క్రైబర్ పంపింది ఇలాంటి వీడియో చేయమని. సేమ్ ఇలాగే ఉంటుంది. చాలా బాగా వచ్చింది వీడియో. ఒకసారి ట్రై చేయండి. మీ ఫోటోతో పెట్టి చాలా బాగుంటుంది వీడియో కదా. ఓన్లీ మీ దగ్గర ఒక 6-7 ఫోటోస్ చాలా ఈజీగా అయితే మీరు 1 క్లిక్లో ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూసండి. వీడియో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే చూపించండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా. వీడియో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి, ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే కాపీరైట్ షోలో ఎక్కువ నోట్లు అయితే పెట్టాను, మీకు ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన ఫుల్ వీడియో, అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియో చూసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్ ఉంటుంది ఇలాంటి వీడియో చేయమని. మార్నింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీలు ఉంటే చూసి తీసుకోండి. ఇది గర్ల్స్కైనా సరే బాయ్స్కైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్లకి ఏమైనా ప్రాబ్లం అయితే ఒక వీడియో కూడా లింక్ అయితే పెట్టాను, అక్కడ మీరు. సారీ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే ఫాదర్ అయితే ఫోన్ చేశారు. ఇప్పుడు ఆలస్యంగా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాం. 1 క్లిక్ మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అలర్ట్ మషిన్కి ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలర్ట్ మషిన్ మీ దగ్గర లేకపోతే నేను టెలిగ్రామ్లో పిన్ సెట్ అయితే వేసాను, అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్టేషన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ చూసుకుంటే ఇక్కడ శివ అని ఉంది కదా, ఆ శివ ప్లేస్లో అంటే ఎవరు ఫోటో పెట్టి ఏడ్జింగ్లో గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే వాళ్ళ ఒక నేమ్ యాడ్ చేసి పైన రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ చూసారు కదా కింద నేను నేమ్కి అయితే దాన్ని ఏం చేయకండి, అలాగే ఇచ్చేయండి. ఇక్కడ చూసుకుంటే తర్వాత పైన చూసుకుంటే ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది కదా, దాని అయితే నేను కీ యామినేషన్ అయితే యాప్ చేసాను. మీరు కీ యామినేషన్ ఆన్ అయితే తీసుకొని ఆన్ తీసుకుంటే ఇక్కడ చూసుకోండి కీ యామినేషన్ ఆన్ తెచ్చి ఇక్కడ ఈ రీతి ఉంటుంది. సేమ్ అన్ని వీడియోస్కి నేను పెట్టలేదు, నేను కొన్ని వీడియోస్కి అయితే పెట్టాను. యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సారీ, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫొటోస్ అయితే చాలా అవసరం ఈ వీడియోకి. చెప్పాను కదా మీ దగ్గర ఒక 6-7 ఫొటోస్ ఉంటే చాలు, ఒక 10 ఫొటోస్ ఉంటే చాలు ఈజీగా మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి వచ్చేసి ఇమేజ్ తీసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఈ రీతి ఉంటే నెక్స్ట్ ఇమేజ్ తీసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే పైన 3 వెళ్ళి ఫుల్ కాపీ అని క్లిక్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అక్కడ అడ్జస్ట్మెంట్ 2 ఫింగర్స్ మీరు ఇలా యాడ్ అయితే చేసుకోవాలి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా చేసుకోండి. చాలా ఈజీగా అయితే మీకు ఉంటుంది వీడియో. ఇలా మీరు 1 by 1 బీట్ మరక్కడ ఒక ఫోటో యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఈ వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇచ్చాను. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ టైప్ వీడియోస్ అంటే నాకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లేకుండా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి. నేను చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేశాను. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసాను. మీరు లాస్ట్ వరకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుని మీ సేవ్ గ్యాలరీ ఉంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు రీల్స్ ఏదైనా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.